రష్యా మీద 4 బాంబులు వేస్తుంటే వాళ్ళు పడుంటారు. ఆ టైంలో అమెరికా, యూరోప్ దేశాలు మనకు సహకరిస్తే మనం రష్యాను దాటిపోవచ్చు అన్నటువంటి పిచ్చి నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో ఉక్రెయిన్ చేసినటువంటి పని. లక్షలాది మంది కాదు, కోట్లాది మంది ఉక్రెయిన్ వదిలిపోతే ఇప్పుడు గతిలేని బ్రతుకులు బ్రతుకుతుంటే ఏ క్షణంలో రష్యా దాడి చేస్తుందో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి వేళ తాజా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ద వైట్ హౌస్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ యుఎస్ మిలిటరీ ఎయిడ్ టు ఉక్రెయిన్ హ్యాస్ నౌ స్టాప్డ్. The US aid has stopped due to difference between Congress and the Biden administration. This comes at the time when a debate is underway in the US Congress on whether to continue aiding Kyiv financially and militarily. The last aid to Ukraine worth $250 million was issued by the US president in late December. డిసెంబర్ చివరిలో అక్కడ కేవలం $220 మిలియన్, వాళ్ళకి కావాల్సింది $60 బిలియన్ కావాల్సి ఉంటే $220 మిలియన్ ఇచ్చి ఓ రకంగా చెప్పాలంటే బెచ్చం వేసింది అని చెప్పచ్చు అమెరికా. ఇప్పుడు మళ్ళీ అదే బెచ్చం వేయడానికి సిద్ధపడుతోంది.